హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో ఇది పార్ట్ 2 ఆఫ్ పజిల్స్ ఆర్ఆర్బి సిరీస్లో. ఇన్ కేస్ మీరు పార్ట్ 1 మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా పార్ట్ 1 చూడండి. అక్కడ నేను 2 ఇంపార్టెంట్ మోడల్స్ ఫ్లోర్ బేస్డ్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ గురించి డిస్కస్ చేశాను. అలాంగ్ విత్ దాట్ దగ్గర ఒక 20+ సబ్ మోడల్స్ కూడా డిస్కస్ చేశాను. దట్ విల్ హెల్ప్ యూ టు ప్రాక్టీస్ దోస్ పజిల్స్ సో దట్ యూ కెన్ ఈజీలీ క్రాక్ యువర్ ఎగ్జామ్. ఈ వీడియోలో పార్ట్ 2 ఆఫ్ పజిల్స్ చేస్తున్నాం. సో దీంట్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే అగైన్ 3 డిఫరెంట్ మోడల్స్ డిస్కస్ చేయబోతున్నాం విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆఫ్ హై ప్రయారిటీ. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇయర్ అండ్ మంత్ పజిల్. సో ఇయర్ అండ్ మంత్ పజిల్స్ ఎలా ఉంటాయి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 to 10 పీపుల్ ఉన్నారు. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కాకుండా వాళ్ళ ఇయర్ ఆఫ్ బర్త్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు 1960లో పుట్టారు, ఒకరు 2005లో పుట్టారు, ఒక 2003లో పుట్టారు. దెన్ దానికి రిలేటెడ్గా హింట్స్ ఇస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ బోర్న్ ఇన్ అ లీప్ ఇయర్ అంటాడు, లేదా బి ఈజ్ బోర్న్ ఇన్ అ ఈవెన్ నెంబర్ ఇయర్ అంటాడు, లేదా సమ్ స్క్వేర్ అని అంటాడు. సో ఇలాగ డిఫరెంట్ పర్మిటేషన్ కాంబినేషన్స్లో అరేంజ్ చేయమంటాడు. దిట్ ఈస్ యువర్ ఇయర్ బేస్డ్ పజిల్. అండ్ మంత్ బేస్డ్ పజిల్ ఉంటుంది. సో డిఫరెంట్ మంత్స్ ఇస్తాడు. ఒక ఇయర్లో సేమ్ ఇయర్లో డిఫరెంట్ మంత్స్లో డిఫరెంట్ పీపుల్ పుట్టారు అనొచ్చు, లేదా వాళ్ళకి ఏదైనా సమ్ వర్క్ ఉందనొచ్చు, ఏదో ఒకటి రిలేటెడ్ టు దట్. ఇంకా దీనికి ఇంకా బ్రేక్ డౌన్ చేసుకుంటే వీక్ కూడా ఇస్తాడు. ఒక వీక్ తీసుకుంటే మండే టు సండేలో, సండే టు సాటర్డేనో తీసుకొని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వర్క్స్కి వెళ్తున్నారు, లేదా డిఫరెంట్ పీపుల్ ఈ పలానా రోజు ఎగ్జామ్ రాస్తున్నారు, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ ఇయర్ ఆర్ మంత్ ఆర్ వీక్ ఇచ్చి అరేంజ్ చేయమంటాడు. సో దిస్ ఈజ్ యువర్ స్ట్రైట్ ఫార్వర్డ్ వే ఆఫ్ ఆస్కింగ్ ఇయర్ అండ్ మంత్ బేస్డ్ పజిల్. దీంట్లో కాంప్లెక్సిటీ ఎక్కడొస్తుంది అంటే ఇయర్ ప్లస్ మంత్ యాడ్ చేస్తాడు. ఓకే, సో ఒక 2 years తీసుకుంటే 2000, 2001 2 years అనుకుందాం. దీంట్లో ఒక 4 months, దాంట్లో ఒక 4 months తీసుకోవచ్చు. అదొక మోడల్. డేట్ ప్లస్ మంత్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 28th 15th అనుకుందాం. 20 May 15 May, సేమ్ 20 June 15 June. ఇలా 2 dates తీసుకొని ఒక మంత్లో దాని నుంచి బ్రేక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఎలా ఇస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈచ్ మంత్కి డిఫరెంట్ డేస్ ఉన్నాయి. ఏ బిలాంగ్స్ టు ద మంత్ హ్యావింగ్ 31 days బట్ హీ ఈజ్ బోర్న్ ఆన్ అ ఈవెన్ డేట్ అంటాడు. అప్పుడు 20th May అనుకోవచ్చు. అలాగే గివెన్ డేటా ప్రకారంగా వాడిచ్చిన హింట్స్ని ఆధారం చేసుకొని మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం. దిస్ ఈజ్ యువర్ స్లైట్ కాంప్లెక్స్ సినారియో. డిఫరెంట్ ఇయర్ ప్లస్ మంత్, డిఫరెంట్ మంత్ ప్లస్ డేట్స్, ఇదొక మోడల్ అనమాట. నెక్స్ట్ అలాంగ్ విత్ దిస్ వేరియబుల్ యాడ్ చేయొచ్చు. ABCDs ఇచ్చేసి వాళ్ళకి ఇష్టమైన కారో, కలరో, వర్కో ఏదో ఒకటి ఇచ్చేస్తారు, లేదా ఎగ్జామ్ డేటో ఏదో ఒకటి ఇస్తారు. హీ గోస్ ఎగ్జామ్ ఫిజిక్స్ ఎగ్జామ్, హీ గోస్ టు బాటనీ ఎగ్జామ్, హీ గోస్ టు సమ్ స్టాటిస్టిక్స్ ఎగ్జామ్, ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకా కాంప్లెక్సిటీ పెంచుతాడు. దట్ ఈస్ యువర్ ఇయర్ మంత్ మోడల్. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మెయిన్స్లోనూ చూస్తారు, ప్రీలోనూ చూస్తారు. నెక్స్ట్ బాక్స్ పజిల్స్. వెరీ నాకు టఫ్ అనిపించే పజిల్. అది మరి అందరికీ అనిపించకపోవచ్చు, కానీ బాక్స్ కొంచెం ట్రికీ అనేది మాత్రం చెప్తాను. బాక్స్ పజిల్ ఎలా ఉంటుందంటే, ఒక స్టాక్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయంటారు, ఒక 8 boxes ఉన్నాయంటారు. ఒక బాక్స్లో రైస్, ఒక బాక్స్లో ఫ్లోర్, ఒక బాక్స్లో బాల్స్, ఒక బాక్స్లో పెన్స్, ఇలా ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ఐటమ్ ఉందని చెప్తాడు. కాంప్లెక్సిటీ ఎక్కడ వస్తుందంటే దీంట్లో ఫస్ట్ మోడల్ నోన్ 8 boxes ఉన్నాయని చెప్పేస్తాడు. ఫస్ట్ బాక్స్ నెంబర్ 1, టాప్ మోస్ట్ బాక్స్ నెంబర్ 8, అంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈజీగా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఫ్లోర్ బేస్డ్ పజిల్ లాగే. ఇంకో మోడల్ ఏంటంటే అన్నోన్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ అంటాడు. ఎన్ని బాక్సెస్ ఉన్నాయో తెలియదు మనకి. అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. బాటమ్ మోస్ట్ ఫస్ట్ అది వస్తుంది, టాప్ మోస్ట్ది ఎంత ఉందో మనకు తెలియదు. నెంబరింగ్ అయితే 1తో స్టార్ట్ ఉందని చెప్తాడు, కానీ ఎన్ని ఉన్నాయో తెలియదు. వాడు ఇచ్చిన హింట్స్ ప్రకారం నెంబర్ ఆఫ్ బాక్సెస్ కనిపెట్టి దాంట్లో అరేంజ్మెంట్ చేయాలి. కాంప్లెక్సిటీ పెరిగింది. ఇంకా దీన్ని కాంప్లెక్స్ చేయాలనుకుంటే 8 boxes ఉన్నాయని విషయం చెప్తాడు, కానీ బాటమ్ 1 టాప్ 1 అనేది చెప్పడు మనకి. నెంబరింగ్ ఎలా ఇవ్వాలి అనే విషయం చెప్పడు. బాటమ్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు 1 2 3 4 రాయాలా, పై నుంచి స్టార్ట్ చేసేటప్పుడు 1 2 3 4 రాయాలా చెప్పడు. టాప్ బాటమ్ అని వాడతాడు అంతే. సో ఇక్కడ నెంబరింగ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. దీన్ని ఇంకా కాంప్లెక్స్ చేయాలంటే అన్నోన్ ఇచ్చేసి అసలు ఏది టాప్ ఏది బాటమ్ నెంబరింగ్ ఇవ్వకుండా చేస్తే ఇంకా కాంప్లెక్సిటీ యాడ్ అయిపోతుంది. ఇది మెయిన్స్ లెవెల్లో చూస్తాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ బాక్సెస్ కనిపెట్టి ఏది టాప్ ఉంది ఏది బాటమ్ ఉందో మనమే కనిపెట్టి అప్పుడు పజిల్ వర్కౌట్ చేసి ఆన్సర్స్ పెట్టాలి. సో కాంప్లెక్సిటీ పెరుగుతుంది. సో బాక్స్ పజిల్స్కి కొంచెం ఎక్కువ టైం కేటాయించి కొన్ని ఎక్కువ మోడల్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అవుతుంది బాక్స్ పజిల్స్ అరేంజ్ చేయడం. ఓకే, సో బాక్స్ అనేది మీకు ఖచ్చితంగా ట్రిక్కింగ్ అని నేను ఫీల్ అవుతున్నాను. కొంచెం ఎక్కువ టైం ఇచ్చినా తప్పులేదు. నెక్స్ట్ ఏంటంటే
ఇంకా మిస్లేనియస్ పజిల్స్ రావచ్చు. ఇప్పుడు దాకా చెప్పిన 4 మోడల్స్ ఫ్లోర్, సీటింగ్, ఇయర్, మంత్, బాక్స్ పజిల్స్ ఇది ఒక టైప్లో వెళ్తూ ఉంటుంది, ఒక కామన్ ప్యాటర్న్. మిస్లేనియస్ ఉంటాయి కొన్ని, అంటే వాడు ఏదన్నా అడగచ్చు, మనల్ని ఎలా అయినా ఫ్రేమ్ చేయొచ్చు. ఒక డైరెక్షన్ బేస్డ్ మీద పజిల్ ఇవ్వచ్చు, ఒక బ్లడ్ రిలేషన్ మీద పజిల్ ఇవ్వచ్చు. యూ కెన్ ఫార్మ్ ఎనీథింగ్ హీ వాంట్. దాంట్లో కామన్గా మనకు కనిపించే పజిల్స్ ఏంట్రా అంటే కాంబినేషన్ ఆఫ్ 2 to 3 వేరియబుల్ పజిల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ABCDE అనే 5 పీపుల్ 2 కాలేజెస్కి వెళ్తున్నారు. 1 కాలేజ్ ఈజ్ JNTU హైదరాబాద్, సెకండ్ కాలేజ్ ఈజ్ JNTU అనంతపూర్. ఇంకో హింట్ ఏమి ఇస్తారంటే JNTU హైదరాబాద్లో 2 మాత్రమే చదువుతున్నారు అంటే ఆటోమేటిక్గా JNTU అనంతపూర్లో 3 చదువుతున్నారు. మనకి ఇచ్చిన 5 గురించి కొన్ని హింట్స్ ఇస్తాడు, దాని ప్రకారంగా వాళ్ళు ఏ కాలేజ్కి వెళ్తారో అరేంజ్ చేస్తాం. ఇది ఒక మోడల్. ఇంకో మోడల్ ఏమంటాడు, ఒక 10 పీపుల్ ఇచ్చి డిఫరెంట్ గేమ్స్ వాళ్ళకి ఇష్టమని చెప్పి క్లూస్ ఇస్తూ మొదలు పెడతాడు అనమాట. సాకర్ ఈస్ ప్లేడ్ బై B, C డస్ నాట్ లైక్ ప్లేయింగ్ క్రికెట్, D లైక్స్ టు ప్లే కీబోర్డ్. ఇలా కొన్ని హింట్స్, కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు అన్నట్టుగా ఇచ్చి మిస్లేనియస్గా ఫామ్ చేస్తాడు. ఇంకో ఫేవరెట్ థింగ్ ఏంటంటే రోల్ బేస్డ్ పజిల్. ఎగ్జామ్లకి చాలా ఇష్టం, మెయిన్స్లో చూస్తాం, మనం ప్రీలో కూడా చూస్తాం. ఒక కంపెనీలో లేదా ఒక బ్యాంక్లో ఒక రోల్స్ ఇస్తాడనమాట. CEO ఈజ్ ద టాప్ మోస్ట్, క్లర్క్ ఈజ్ ద బాటమ్ మోస్ట్ పొజిషన్. ఈ మధ్యలో ఒక 8 మెంబర్స్ 10 మెంబర్స్ని కూర్చోబెడతాడు. ఇంకా ఈజీ ఫామ్ చేసుకుంటాం. ఒక ఫ్లోర్ బేస్డ్ పజిల్ లాగానే CEO టాప్లో వస్తాడు, CEO నెక్స్ట్ వస్తాడు, కింద లాస్ట్ మేనేజర్, క్లర్క్ ఇలా రాసుకొని ABCDలు ఇస్తాడు, మనం అరేంజ్ చేసుకుంటా పోతాం. G ఈజ్ నాట్ CEO అంటాడు, బట్ G ఈజ్ సీనియర్ టు క్లర్క్ అంటాడు. C ఈజ్ ద టాప్ మోస్ట్ అంటే CEO, C పైన పెడతాం. ఇలాగ క్లూస్ ఇచ్చుకుంటూ వెళ్తాడు. దీని కాంప్లెక్సిటీ చేయాలనుకుంటే వాళ్ళ ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఇస్తాడు. CEO జాయిన్ ఇన్ 1960, క్లర్క్ జాయిన్ ఇన్ 2000. ఇలా కాంప్లెక్సిటీ. నెక్స్ట్ ఫ్రూట్ ఇస్తాడు, CEO లైక్స్ యాపిల్. లేదా కార్ ఇస్తాడు, CEO లైక్స్ బెంజ్. లేదా కలర్ ఇస్తాడు, CEO లైక్ వైట్ కలర్. ఇలాగా డిఫరెంట్ వేస్. ఇలా కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకొని, ఆ రోల్తో పాటు వేరియబుల్స్ తీసుకొని ఫామ్ చేసుకుంటూ కాంప్లెక్సిటీ పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇది అప్ టు ద ఎగ్జామినర్. ప్రీ లెవెల్లో సాధారణంగా ఎటువంటి వేరియబుల్ ఇవ్వరు, మెయిన్స్ లెవెల్లో 2-3 వేరియబుల్స్ కూడా ఇచ్చిన సందర్భం ఉంది. వాళ్ళ జాయినింగ్ ఇయర్ ఇచ్చి, కలర్ ఇచ్చి, ఇంకా కాంప్లెక్సిటీగా హింట్స్ ఇచ్చి చేస్తారనమాట. సో ఈరోజు మనం ఎన్ని కవర్ చేసామంటే ఇయర్, మంత్ కవర్ చేసాం, బాక్స్ కవర్ చేసాం. మిస్లేనియస్లో ఎలాగ మనకి కాలేజ్ బేస్డ్, కలర్, ఫ్రూట్ బేస్డ్ అండ్ రోల్ బేస్డ్ పజిల్స్ ఇస్తారో డిస్కస్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, సేమ్ మన ఇదివరకు అనుకున్నట్టుగానే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మోడల్ మీద అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా ఒక 100 టచ్ చేస్తారు. ఇవి కూడా ఓవరాల్గా మీరు చూసుకుంటే ఒక 200 to 300 పజిల్స్ మీరు చేసేసారంటే ఇంకా అంతే, ఫినిష్ అయిపోయింది. ఇంకా మీరు ఏం టచ్ చేయగల పజిల్స్ కోసం. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి 50 పజిల్స్ మ్యారథాన్, 100 పజిల్స్ మ్యారథాన్ ఆల్రెడీ చాలా వీడియోస్ ఉంటాయి. లేదు మీకు ఆల్రెడీ నేను టాపిక్స్ చెప్పేసాను కాబట్టి ఆ టాపికే కొట్టండి. సీటింగ్ అరేంజ్మెంట్, బాక్స్ బేస్డ్, ఫ్లోర్ బేస్డ్ అని కొడితే దాని రిలేటెడ్గా ఒక 25-50 పజిల్స్ చెప్పిన వీడియోస్ వచ్చేస్తాయి. సో ఈజీగా హ్యాపీగా ప్రాక్టీస్ చేసి అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ ఎక్సర్సైజ్తో పాటు మీరు ఈ ఎక్సర్సైజ్ చేసినట్టు నాకు తెలియడం కోసం ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను ఒక క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను. దాని ఆన్సర్ ఏంటో కమెంట్లో మెన్షన్ చేయండి. అలాంగ్ విత్ దట్ ఈ వీడియోకి కూడా మనం 100 లైక్స్ టార్గెట్ పెడదాం. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, అప్పుడే ఇది ఎక్కువ ఆస్పిరెంట్స్కి వీడియో కనిపిస్తుంది, వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share and subscribe to my channel Banking Tutor Telugu. All the best friends.